బుద్ధిస్ట్ స్పిరిచువల్ లీడర్ దలైలామాకి అమెరికాకి సంబంధించి గ్రామీ అవార్డు వచ్చింది. ముందుగా బెస్ట్ ఆర్టిస్టులకి, బెస్ట్ మ్యూజిషియన్స్కి గ్రామీ అవార్డు ఇస్తారు. మరి దలైలామా గారికి ఎందుకు ఇచ్చారు? ఆయన ఒక అద్భుతమైన ఆడియో బుక్ రిలీజ్ చేశారు. పీస్, కంపాషన్, లవ్ వీటన్నిటి మీద. ఆడియో బుక్ పేరు మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ అని చెప్పి. సాధారణంగా మ్యూజిషియన్స్కి ఇస్తారనమాట. కానీ ఆయన ఆడియో బుక్ రికార్డ్ చేసి జనమందరికీ శాంతి చెప్పినందుకు, ప్రపంచానికి ఒక సుస్థిరత గురించి చెప్పినందుకు ఆయనకి గ్రామీ అవార్డు వచ్చిందనమాట. నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో దలైలామా గారికి ఈ గ్రామీ అవార్డు వచ్చింది. దలైలామా టిబెటియన్ బుద్ధిస్టులకి స్పిరిచువల్ గురువు. ఇప్పుడున్న దలైలామా 14వ దలైలామా. అసలు ఈ దలైలామా పొజిషన్ ఎలా వస్తుంది? ప్రస్తుతం ఉన్న దలైలామా వయసు దాదాపు 90 సంవత్సరాలు. ఈయన చనిపోయిన తర్వాత కొత్త దలైలామా తిరిగి పుడతారా పుట్రా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. ఒక ట్రస్ట్ ఉందన్నమాట, గార్డెన్ ఫోర్డ్రాంగ్ అని చెప్పి, దలైలామా అపాయింట్మెంట్ సంబంధించి, దలైలామా వ్యవహారాలకు సంబంధించి ట్రస్ట్. ఆ ట్రస్ట్కి కంప్లీట్గా అథారిటీ ఉంది. నెక్స్ట్ దలైలామాని రీఇన్కార్నేషన్ సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలో బయట చైనీస్ గవర్నమెంట్ కానీ ఎవరికి హక్కు లేదని చెప్పి దలైలామా ప్రకటన చేశారు. అంటే చైనా పేరు వాడకుండా చేశారనమాట.